వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు అనే దానిపై ఇంతవరకు నెలకొన్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యంగ్ లీడర్ నారా లోకేష్లకు కీలక శాఖలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు యంగ్ మినిస్టర్లకు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించారు. ఇక హోంమంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్విస్టే ఇచ్చారు చంద్రబాబు. ఎవరూ ఊహించని రీతిలో మహిళ, అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు కేటాయించడం విశేషమని చెప్పుకోవచ్చు. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేనకు 3 మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లకు మంత్రి పదవులు వరించాయి. ఇక పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్ ను ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ను పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 70,000 పైచిలుకు మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలోకి డిప్యూటీ సీఎం హోదాలో అడుగుపెట్టనున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే ఆయనకు పౌర సరఫరాల శాఖ కేటాయిస్తారంటూ ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు అనుగుణంగానే ఆయనకు ఆహారం, పౌర సరఫరాల శాఖ దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తెనాలిలో పోటీ చేసి గెలుపొందారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 70,000 పైచిలుకు మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలోకి డిప్యూటీ సీఎం హోదాలో అడుగుపెట్టనున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే ఆయనకు పౌర సరఫరాల శాఖ కేటాయిస్తారంటూ ముందు నుంచి వచ్చిన వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు అనుగుణంగానే ఆయనకు ఆహారం, పౌర సరఫరాల శాఖ దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తెనాలిలో పోటీ చేసి గెలుపొందారు. 2011లో శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు నాదెండ్ల మనోహర్. 2014లో హస్తం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2018లో జనసేనలో చేరి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మీద 48,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పౌర సరఫరాలు, ఆహార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2011లో శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు నాదెండ్ల మనోహర్. 2014లో హస్తం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2018లో జనసేనలో చేరి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మీద 48,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పౌర సరఫరాలు, ఆహార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన నుంచి 3వ మంత్రి పదవి నిడవదోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ను వరించింది. ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ నియమితులయ్యారు. కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కందుల దుర్గేష్ ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అక్కడి నుంచి జనసేనలోకి వచ్చిన కందుల దుర్గేష్ 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో నిడదవోలు నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖ జాబితాను విడుదల చేశారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జీఏడీ లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. కొనిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ. కింజరావు అచ్చెన్నాయుడు వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖ. కొల్లు రవీంద్ర గనులు, ఎక్సైజ్ శాఖ. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ. పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్. వంగలపూడి అనిత హోంశాఖ, విపత్తుల నిర్వహణ. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్. నిమ్మల రామానాయుడు జనవనరులు, అభివృద్ధి శాఖ. ఎన్ఎండి ఫరూక్ న్యాయ, మైనారిటీ సంక్షేమం. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ.
పయ్యావుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక కమర్షియల్ టాక్సెస్ శాసనసభ వ్యవహారాలు. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ. కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం సమాచార శాఖ. డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం సచివాలయ వాలంటీర్ వ్యవస్థ. గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ. కందుల దుర్గేష్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ. గుమ్మడి సంధ్యారాణి గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ. బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక వసతుల శాఖ. టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్య శాఖ. ఎస్ సవిత బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌలి శాఖ. వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ. కొండపల్లి శ్రీనివాస్ చిన్న తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాలు. మందిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడలు ఇంకా కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే ఉంటాయి.